బీట్రూట్ జ్యూస్. కావాల్సిన పదార్థాలు అల్లం ముక్క, బీట్రూటు, తేనె, పంచదార, సోంపు పొడి. ముందుగా మనము బీట్రూట్ను కట్ చేసుకోవాలి. బీట్రూట్ బాగా పైన స్కిన్ తీసేసుకొని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే. అంటే ఇప్పుడు బీట్రూట్తో కాంబినేషన్ ఇంకేం తీసుకోవట్లేదు, ప్యూర్ మన ఈ బీట్రూట్ జ్యూస్ని చేస్తున్నాం. అవునండి. అదేవిధంగా అల్లం ముక్కను కూడా మనము ఒక ముక్క, చిన్న ముక్కను తీసుకొని ఓకే దాన్ని కూడా పైన స్కిన్ తీసేసి. ఓకే, బీట్రూట్కి అల్లం కాంబినేషనా? అవునండి, బీట్రూటు అల్లము రెండు జ్యూసులు మార్నింగ్ ఎంటీ స్టమక్ మనము తీసుకున్నట్టయితే దీనివల్ల ఎందుకు ఈ జ్యూస్ మనం తాగాలి అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏదున్నా కూడా రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతుంటాయి. అదేవిధంగా మనకు కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి, లేకపోతే కిడ్నీ పనిచేయట్లేదు, ఇలాంటివన్నిటికి కూడా మార్నింగ్ టైంలో ఒక వారం 10 రోజులు పాటు మనం రోజుగా రెగ్యులర్గా తాగినట్టయితే చాలా వరకు ఈ వ్యాధి నుంచి నివారణ దొరుకుతుంది మనకు. చాలా ఉపయోగకరం ఇది. అదేవిధంగా బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ కూడా ప్యూరిఫై అయ్యి బాగా, అంటే బ్లడ్ తగ్గిపోయింది, సెల్సెస్ కూడా తగ్గిపోయింది, అది అనుకుంటారు. సెల్సెస్కు పప్పాయ ఏ విధంగా తింటుంటారు. దాంతోపాటు బీట్రూట్ కూడా మనం రోజు ఒక ముక్క తినేటైతే, అదే కొంచెం అది వాముగా ఉంటుంది తినలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగినట్టయితే చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుంది. చక్కగా బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇందులో వేసి అల్లం ముక్క కూడా మనము ఇందులో చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసాం. యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు మనము మార్నింగ్ టైంలో అల్లము, తేనె రెండు కలిపి తింటుంటారు. పైతం, అదేవిధంగా వాతపైత రోగాలకు అల్లము, తేనె కూడా చాలా ఉపయోగకరం. మామూలుగా మొరిటి శాస్త్రం చెప్తుంది మనకు ఏంటంటే అల్లము, తేనె తిన్నట్టయితే ఎలర్జీస్ కానీ, వాతము కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా మనం ఇందులో వేసాం కాబట్టి వాతాన్ని కూడా తగ్గించడానికి మనం అల్లం, తేనె వాడుతున్నాం. బీట్రూట్ ఓకే. ఇప్పుడు ఇందులో హనీ తీసుకుంటున్నారు. హనీ తీసుకుంటున్నాం. ఇందులో కాంబినేషన్ పాలు కానీ పెరుగు కానీ కాకుండా వాటర్తో చేస్తున్నారు. వాటర్ వేస్తున్నాం. ఓకే రైట్. మెయిన్ తెలియాల్సింది ఆ కాంబినేషన్. ఇప్పుడు పాలు బాగుంటాయి కదా, తీగా ఉంటుంది కదా అని చెప్పేసి పాలు వేసేస్తే మాత్రం అందులో ఉన్న ఆ ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ పోతుంది, ఔషధ గుణాలు కూడా పోతాయి. ఎందుకంటే అల్లం వేసుకున్నాం కాబట్టి. దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వాడకూడదు, చల్లటి నీళ్ళు వాడాలి. చూసారా, ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా వాడకుండా మనం కూల్ వాటర్ని, అంటే కుండలో పెట్టుకున్న వాటర్ అయితే ఇంకా మంచిది, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చల్లటి వాటర్ ఏంటంటే రాత్రిలో కుండలో పెట్టుకున్న వాటర్ తీసి మార్నింగ్ ఎందుకంటే కొంచెం బీట్రూట్ వాముగా ఉంటుంది కాబట్టి తేనె కూడా తాగలేము బాబు, మనకు ఇంకా కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు మాత్రమే మనం ఇంట్లో కొంచెం, నేను ఇక్కడ అందుకే మీ అందరికి అనువుగా వేస్తున్నాను. బట్ మీకు వద్దు అనుకున్నప్పుడు హనీనే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను రెండోది కూడా ఇక్కడ ఇచ్చాను. అయిపోయింది బీట్రూట్ జ్యూస్. ఆ బీట్రూట్ కలర్ కూడా ఎంత చక్కగా నేచురల్ గా తెలుస్తుంది కదా. అయితే దీంట్లో మీరందరూ కూడా ఇంకొకటి గమనించాలి ఏంటంటే, ఒకవేళ మాకు బీట్రూట్ తగ్గాలి అనుకుంటే దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. ఇంకా కొంచెం లైట్ దాంట్లో పిప్పి ఉంటుంది కదా, అదంతా కూడా చేంజ్ అయిపోతే ఫ్రీ అవుతుంది. లేదు అది ఇంకా కొంచెం రిజల్ట్ బాగా కనబడాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలానే తాగేయచ్చు. ఇది ఎట్లా అంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా దోహదపడుతుంది. బాగుంది. అదేవిధంగా దీంట్లో క్యాన్సర్ వ్యాధులకు కూడా ఈ బీట్రూట్ దీంట్లో కాకపోతే ఏంటంటే ముల్లంగి, బీట్రూట్, ముల్లంగి, అల్లం ఈ మూడు కలిపి చూసి తాగినట్టయితే క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా అది నివారణ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది.